అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. మాజీ మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నాన్న అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగిందని చెప్పుకోవాలి. తాజాగా ఈ కేసుకు సంబంధించి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి కొన్ని విషయాలు బయటపెట్టడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న, ఆయన హత్య కేసుకు సంబంధించి ఇప్పటి వరకు గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న కాలం నుంచి కూడా ఎన్ని మలుపులు అసలుకి ప్రజల వరకు కూడా అర్థం కావట్లేదు. అన్ని వేళ్ళు ఒకవైపు చూపిస్తున్నా కూడా ఇప్పటికీ బలంగా ఆ కేసు ముందుకెళ్ళిన పరిస్థితి లేదనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు దానికి సంబంధించి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి దస్తగిరి ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారిన విషయం ఇప్పటికే తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన అప్రూవర్గా మారిన తర్వాత గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే ఆయన కేసుకు సంబంధించి ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరి గురించి కొన్ని విషయాలు బయట పెట్టడం జరిగింది. మొత్తంగా ఆ విషయాలు ఏంటంటారు, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఉందో అది దాదాపుగా 6 years నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. అయితే ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎప్పుడైతే బయటకు వచ్చేసి అప్రూవర్గా మారి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాల్ని బయటకు చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అదొక షాక్కి గురయ్యారు. మనం ఏదో మూవీ చూస్తున్నామా, ఇది నిజంగానే జరిగిందా అన్నట్లుగా అందరికీ వాళ్ళ కూతురు ఆఖరికి పాపం ఆవిడ ఎప్పటి నుంచో చెప్తుంది, మా నాన్నగారికి ఏదైతే చనిపోయాడో దానికి సంబంధించింది కేసు ఫైల్స్ అన్నీ కూడా మూవ్ చేయండి త్వరగా కూడా. అందులో ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత ఈ దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్గా మారిన తర్వాత దాదాపుగా 6 members వరకు వేరే ఉన్నారు. ఆ 6 members వరకు వాళ్ళందరూ కూడా అనుమానాస్పద మృతులకి జరిగాయి. ఎవరైతే ఒక అతను ఎలుక గొరుగు చనిపోయాడు అనేది ఒకటి, అది ఇంకా విచిత్రం. ఇంకొక అతను ఏంటంటే అతను పోలీసులు టార్చర్ తట్టుకోలేకపోతున్నాను నేను, అందుకని ఒక అతను సూసైడ్ చేసుకోవటం. ఇంకొకరైతే మొన్న ఈ మధ్యనే చూసాం అభిషేక్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యుడే, తన పాపం డాక్టర్. అతను కూడా ఏదైతే ఇతన్ని చంపేసిన తర్వాత వీళ్ళు వివేకానంద రెడ్డిని హాస్పిటల్కి తీసుకువెళ్ళటం, అతనే కుట్లు వేశాడు ఈ గాయాలన్నిటికి కూడా, ఏదైతే ఈ గొడ్డలి పోట్లు అనేవి ఉన్నాయో వీటన్నిటికి కూడా అతనే చేశాడు అనేది అందరూ కూడా తెలిసిన విషయం. కాకపోతే అతను పాపం కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండి అతను అనుమానాస్పదంగానే చనిపోయాడు. తర్వాత ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి స్వయంగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉన్నారో 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మామగారు అంటే భారతీరెడ్డి వాళ్ళ నాన్న గంగిరెడ్డి అనే వ్యక్తి కూడా అనుమానాస్పదంగానే చనిపోవటం. ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంకా ఈ కేసును లేట్ చేస్తే ఇంకా ఎంతమంది చావులు చూడాలి అనే బాధను వ్యక్తపరిచారు సునీత గారు. అయితే ఇప్పుడు ఏదైతే 2023-24 4 నెలల పాటు కడప జైల్లో దస్తగిరి అనే వ్యక్తి ఉండటం, అక్కడ కొంతమంది జైలు సూపరింటెండెంట్ కానివ్వండి, ఒక వైద్యాధికారి కానివ్వండి, వాళ్ళందరూ కూడా అతనికి ఒక 20 కోట్లు ఇస్తాము, ఎవరి పేర్లు చెప్పొద్దు అనేది అతన్ని చాలా ఇబ్బంది గురి చేసినట్లు. తర్వాత అతను ఒక ఏదైతే రాజమండ్రి జైలుకు సంబంధించిన ఒక అధికారిని నియమించడం జరిగింది ఈ కేసుకి. అతనికి చెప్పాడు దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఇలాగా పోలీసులు కూడా కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టారు అని. దాని విచారణ ఈ రోజు జరుగుతుంది. ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తను 12 సంవత్సరాలుగా జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ మీద ఉన్న జైలు ఖైదీ ఎవరైతే ఉన్నారో అతనికి తోడు నీడగా ఉన్న ఆత్మ అయిన విజయసాయి రెడ్డి రిజైన్ చేసి బయటకు వచ్చేశాడు. తను ఖచ్చితంగా భయపడ్డాడు, ఇంకా వ్యవస్థలను మేనేజ్ చేయడం జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు, కూటమి ప్రభుత్వం ప్రజల పరిపాలన ఏదైతే చక్కగా ప్రజల పరిపాలన జరుగుతుందో ఎవరి పనులు వాళ్ళు ఇక చేసుకుంటారు. ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఏం చేశారు, పోలీసులను కూడా దొంగలను చేసిన వైనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎవరైతే ప్రజాప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే భయం అయితే ఖచ్చితంగా విజయసాయి రెడ్డిలో ఉంది. కాబట్టి తను రిజైన్ చేసి పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి బయటకు వచ్చేశాడు. అదేవిధంగా ఈ రోజున ఆర్జీవి అనే వ్యక్తిని కూడా ఏదైతే ఒంగోలుకు సంబంధించిన ఎస్పీ కార్యాలయంలో విచారణ, అలాగే త్రిపులార్ గారిది కస్టోడియల్ టార్చర్ అనే కేసులో డాక్టర్ ప్రభావతి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఇంతవరకు కూడా వీళ్ళెవరూ కూడా దొరకల. ఆర్జీవి తప్పించుకు తిరుగుతున్నాడు, ప్రభావతి అని ఆవిడ తప్పించుకు తిరుగుతుంది. కానీ వీళ్ళే పోలీసులు వెళ్ళి వెతికినా కనిపించిన వాళ్ళు ఈ రోజున ఎస్పీ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరయ్యారు. అంటే ఇంతవరకు
ఏదైతే వీళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేశారో అదంతా కూడా ఇక జరగదు. అలాగే వివేకానంద రెడ్డి కేసులో ఏదైతే ఈ దస్తగిరికి సంబంధించి ఈ రోజు విచారణ ఉందో ఇది కూడా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం చేశారు అంటే పోలీసుల్ని దొంగల్ని చేశారు. ఇప్పుడు చూస్తున్నాం వాళ్ళు చక్కగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ దొంగల్ని పట్టుకొని అవినీతిని నిర్మూలన చేసి ఒక నీతికి నిజాయితీకి నిదర్శనంగా నిలబడాల్సిన పోలీసుల్ని దొంగల్ని చేసిన వైనం ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగజార్చింది. వాళ్ళ విలువల్ని, వాళ్ళ నిజాయితీని, నీతిని అన్నిటినీ కూడా. వాళ్ళు ఏదైతే వ్యవస్థల్ని మేనేజ్ చేశామని అంటున్నారో సొంత బాబాయిని చంపి ఈ రోజున నువ్వు గద్దెనెక్కావు. ఏదైతే 2019 నుంచి 24 వరకు కూడా సొంత బాబాయిని చంపి నువ్వు ముఖ్యమంత్రిగా బాబాయి లేడు, చంపేశారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి సాక్షి ఏదైతే నీ నీచ నికృష్టమైన పేపర్ ఉందో సాక్షి ఛానల్ పేపరు, దాంట్లో అన్ని అబద్ధాలు, ఇవే ఈ దొంగ మాటలు, అందరినీ కూడా లేని మాటలు ఉన్నట్లుగా ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొస్తూ వీళ్ళు చేసేదంతా కూడా అబద్ధ ప్రచారం. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ సాక్షి పేపరు. ఆ రోజున అంత ఇదిగా రాసింది. ఈ రోజున ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఎవరైతే గొడ్డలు కొనుకొచ్చిన వ్యక్తి అప్రూవర్గా మారిపోయి ఏది నిజం అంటే నిజం నిలకడగా తెలుస్తుంది అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇవన్నీ చేశారో వాళ్ళందరికీ శిక్ష పడి తీరుతుందనేది ఈ రోజున ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో పోలీసుల్ని మీ పని మీరు చేసుకోండి, మా పనులు కాదు. ఇంతవరకు బాగా అలవాటు పడిపోయింది 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే చేయాలి, విజయసాయి రెడ్డి ఏది చెప్తే చేయాలి, లేదా సకల శాఖ మంత్రి అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే చేయాలి, ఆ సుబ్బారెడ్డి ఏం చెప్తే చేయాలి. అలా వాళ్ళు ఏది చెప్తే అది చేయటం అలవాటయ్యే వీళ్ళు ఏ పని చేయాలో వీళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి వాళ్ళు చెప్పించేసి ఈ రోజున దోషులుగా నిలబడి తల వంచుకొని యూనిఫామ్ కూడా వాళ్ళు తలవంపులు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించి ఈ రోజున మరి దస్తగిరి కేసులో అదే అయింది. ఈ రోజున అతను స్వయంగా ఏదైతే కడప జైల్లో ఉన్నాడో అక్కడున్న సూపరింటెండెంట్ అతను బెదిరించి 20 కోట్లు ఇస్తానన్నాడంటే మరి అది పోలీస్ శాఖ ఎంత అవమానం అండి. ఎవరు చేయించారు, ఎవరు మాట్లాడిచ్చారు, ఎవరి వల్ల ఇది జరిగింది అంటే ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉందో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానివల్లే జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పతనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. పార్టీ అనేది లేదు, వాళ్ళల్లో వాళ్ళకే భయం ఏర్పడింది. వాళ్ళ ఎమ్మెల్సీ ఏదో అనారోగ్యంతో ఇంట్లో ఉన్నా కూడా రోజా బయటకు వచ్చేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు కిడ్నాప్ చేశారు అని ఆవిడ మీటింగ్ పెట్టింది. కానీ అదే వ్యక్తి ఎవరైతే సిపాయి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఉన్నాడో అతనే బయటకు వచ్చేసి ఎందుకు ఇట్లా అబద్ధ ప్రచారం చేస్తున్నారు, నేను ఇంట్లోనే ఉన్నాను, అనారోగ్యంగా ఉన్నాను, బాలేదు ఆరోగ్యం అందుక నేను అని చెప్పి అతనే చెప్పాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజల పరిపాలన జరుగుతుందో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజున ఏదైతే ఈ దస్తగిరి సంబంధించిన వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఉందో దాంట్లో ఖచ్చితంగా దోషులు బయటకు వస్తున్నారు. ఏదైతే సునీత గారు కోరుకుంటున్నారో అతి త్వరగా ఇది మూవ్ అవ్వాలని అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓకే మేడం, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓ పక్క వైఎస్ వివేక గారు అది కూతురైనటువంటి సునీత గారు, మరో పక్క కేసులో కీలకంగా ఉన్నటువంటి దస్తగిరి, మరో పక్క కూటమి ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా ఆ కేసుకు సంబంధించి కొద్దిగా స్పీడ్ పెంచారని చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా నిందితులు దొరికే అవకాశం ఉంటారు ఎక్కడైనా ఆ కేసుకు సంబంధించి? ఖచ్చితంగా దొరుకుతారు. ఎందుకంటే ఎన్నో రోజులు దాచలేరు. ఇప్పుడు వాళ్ళు మొన్నే వాళ్ళకి ఎవరైతే జగన్కి ఆత్మగా ఉన్న విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, మొన్న అతను ఏదైతే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన రోజున మీడియా ముందు నాకు ఆ రోజు గొడ్డలిపోటు గుండెపోటు అని మీరు 2 రకాలుగా మాట్లాడారని ఒక వ్యక్తి అడిగాడు. నాకు తెలియదు, నేను అక్కడ లేను, ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అతనికి ఫోన్ చేశాను, గుండెపోటు అని చెప్పారు, అదే నేను చెప్పాను అని చెప్పాడు. చక్కగా ఎవరు అసలు కర్మ కర్త క్రియ అంటే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఇది చెప్పకనే చెప్పాడు విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఏదైతే ఈ రోజున దస్తగిరి విచారణ ఉందో దాంట్లో అతను కూడా చెప్తాడు, ఎవరైతే పోలీసులు సూపరింటెండెంట్గా ఉన్న వ్యక్తి అప్పుడు తనని డబ్బు కోసం ఆశ చూయించి నిజాలు చెప్పొద్దు అన్నారో, ఎందుకు నిజాలు చెప్పొద్దు అంటున్నారు అనేది బయటకు వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యమైనా కూడా ఎవరు అసలు కారకులు అనేది మాత్రం సునీత గారి పోరాటం తను ఎప్పుడో చెప్పింది, ఇది మాత్రం ఆగేది కాదు. ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే వాళ్ళు శిక్ష పడాల్సిందే, శిక్ష పడి తీరుతుంది. ఓకే, చూద్దాం మేడం ఈ కేసుకి సంబంధించి మరి భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.